తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బాబు, పవన్, జగన్ ముగ్గురు బీజేపీకి తొత్తులేనని, ఈ మూడు పార్టీలు బీజేపీకి బానిసలేనని, రాష్ట్ర ప్రయోజనాల మీద బీజేపీని ఎదిరించేద్దాము వీళ్లకు లేదని, బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనను ఎదుర్కొనే ధైర్యం కలిగిన పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం భీమవరం విచ్చేసిన షర్మిలారెడ్డి ఆనంద ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత ఆమె మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు. బీజేపీ 11 సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీలను మర్చిపోయారని, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల పూర్తి స్థాయికి కాకుండా 41 మీటర్లకే కుదించాలనే షరతుతో ఆర్థిక సహాయం ఇవ్వడం సరికాదని షర్మిలారెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ అత్యధిక పార్లమెంటు స్థానాలను గెలుచుకుని కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పటికీ ఏ ఒక్క ఎంపీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం గళమెత్తకపోవడం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర హక్కుల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలోపేతమై పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బలోపేతం కావాలి, చాలా అవసరం ఉంది. ఈ అవసరం ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు, నిజానికి మన రాష్ట్రానికి ఉంది. ఎందుకంటే ఈరోజు బీజేపీని ధైర్యంగా ఎదురించగల సత్తా ఉన్న పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అధికారంలో ఉన్న చంద్రబాబు గారైనా, జనసేన అయినా, ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా అందరూ బీజేపీతో అక్రమ పొత్తులు పెట్టుకున్న వాళ్ళే, అందరూ తొత్తుల్లా మారిన వాళ్ళే, అందరూ వాళ్ళ స్వార్థాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన వాళ్ళే. బీజేపీ 11 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇంతవరకు బీజేపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టింది లేదు. మరి అయినా కూడా అధికార పక్షంలో ఉన్న టీడీపీ, జనసేన అయినా, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అయినా ఈ రోజు వరకు అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం. ఇప్పటికి ఈ రోజు యాజ్ ఆన్ డేట్ చూసినా కూడా ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తానన్న మోడీ గారు అసలు ఆ ఊసే లేకుండా పోయింది. పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చి పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదైతే, అది మన విభజన హక్కు అయితే, ఇప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశించినట్టుగా 45 మీటర్ల నీటి నిల్వతో ప్రాజెక్టు కట్టరట, 41 మీటర్లకు దాన్ని కుదిస్తారట. కేవలం 83,000 కుటుంబాలకి R&R ప్యాకేజ్ మిగిల్చుకోవడానికి 41 మీటర్లతో మీరు ఆ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే అది అసలు పోలవరమే కాదు, గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టే కాదు, అదొక లిఫ్ట్ ఇరిగేషన్ అవుతుంది, అదొక బ్యారేజ్ అవుతుంది అని ఒక్కడంటే ఒక్క పార్లమెంటేరియన్, ఏ పార్టీకి చెందిన నాయకుడైనా, వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, ఒక్కరంటే ఒక్కరు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఎదిరించి మాట్లాడిన వాళ్ళు లేరు. పోలవరానికి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా 30 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు పూర్తిగా నాశనం అయిపోతున్నా కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇది 41 మీటర్లకి అయితేనే మేము నిధులు ఇస్తాము అన్నట్టుగా మాట్లాడుతుంటే ఒక్కరంటే ఒక్కరు కూడా లేచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడింది లేదు. రాజధాని విషయానికి వస్తే, రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్రానిదైతే న్యూఢిల్లీని తలపించే రాజధాని కడతానన్నాడు మోడీ గారు. ఇప్పటికీ కూడా రాజధాని కట్టే విషయంలో నిధులు ఇవ్వటం లేదు, అప్పులు ఇస్తున్నారు. అంటే అది ఏదో ఒక రోజు మళ్ళీ మనము మన బిడ్డలు తీర్చాల్సిన అప్పు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. విశాఖపట్నం స్టీలు ప్రైవేటైజ్ చేస్తాము అని కొన్ని సంవత్సరాల కింద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్తే ఈ రోజు వరకు కూడా బీజేపీ దాన్ని వెనక్కి తీసుకోలేదు. ఇలా ఒక్కటంటే ఒక్కటి కాదు, ఒక్క మేలు కూడా చేయకపోయినా కూడా ఈరోజు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్లు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే ఆ బలం తీసుకెళ్లి చంద్రబాబు గారు ఆ ఎంపీలను తీసుకెళ్లి బీజేపీకి ఇస్తే ఈరోజు కేంద్రంలో బీజేపీ ఆ మద్దతుతో కేంద్రంలో సర్కారు కట్టింది. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని బీజేపీకి ఇంత మద్దతు ఇస్తున్నారో చంద్రబాబు గారికే తెలియాలి. ఇదివరకు పొత్తు పెట్టుకున్నారు, ఇదివరకు రాత్రి గోయలో పడ్డారు, మళ్ళీ ఇప్పుడు పగలు కూడా పడ్డానికి సిద్ధపడ్డారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీటి ఏటి మీద మాట్లాడు, చాలా సెలెక్టివ్గా టార్గెట్ చేసి ఒక్క తెలుగుదేశము కూటమి సర్కార్ మీదనే మాట్లాడతారు తప్పితే బీజేపీని వ్యతిరేకించి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పల్లెత్తి మాట కూడా అంటారు. ఇలాంటి నేపథ్యంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో బీజేపీని ఎదిరించే సత్తా ఉన్న ఏకైక పార్టీ. కాబట్టి ఈ పార్టీని బలపరచాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ
బలోపేతం కాకపోతే విభజన హామీలలో ఏ ఒక్క హామీ కూడా మనకు నెరవేరే పరిస్థితి ఈ రోజు లేదు. ఎందుకంటే బీజేపీ 11 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా మనం అందరము చూసాము బీజేపీకి ఏ ఒక్క హామీ నిలబెట్టుకునే ఉద్దేశం లేదని. కాబట్టే చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం ఒక కాంగ్రెస్ పార్టీ అవసరం కాదు, రాష్ట్ర ప్రజల అవసరం. నిజాయితీతో పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టే ఈరోజు ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై ఏం చేయాలి అన్న కార్యాచరణ కోసం ఇక్కడ నాయకులు కార్యకర్తలతో మాట్లాడడానికి ఆంధ్ర రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. కూటమి ఏడాది పాలన డబుల్ ఇంజన్ అని వాళ్ళు అంటున్నారు, కానీ ఇది ట్రబుల్ ఇంజన్ గానే జనాలకు కనిపిస్తుంది. అసలు ఏం సాధించారు? కూటమి ఏడాది పాలనలో ప్రజలకు ఏం మిగిలింది? ఏడాది పాలనలో ఒక్క గ్యాస్ సిలిండర్ వచ్చినట్టుంది. ఒక్క గ్యాస్ సిలిండర్ తప్పితే ఏమీ ఇవ్వలేదు చంద్రబాబు గారు. సూపర్ 6 అన్నాడు, అన్నదాత సుఖీభవ అన్నారు, అది కాస్త అన్నదాత దుఃఖీభవగా మారేటట్టుంది. ఒక సంవత్సరం అయితే ఏమీ ఇవ్వలేదు, ఈ సంవత్సరం ఇస్తారట. అది కూడా 40 లక్షల మందికి ఇయ్యరట. 93 లక్షల మంది రైతులు ఉంటే 47 లక్షల మందికి ఇస్తారట. మిగతా 44 లక్షల మందికి అసలు ఇయ్యరట. ఇక తల్లికి వందనం అనే స్కీమ్ లో అయితే 87 లక్షల మంది బిడ్డలు ఉంటే 67 లక్షల మందికే ఇస్తారట. అంటే 20 లక్షల మందికి మళ్ళీ దాంట్లో మోసం. ఒక సంవత్సరం ఇయ్యనే లేదు, ఇచ్చేది కూడా 13,000 ఇస్తారట. ఇప్పుడు ఇలా అన్ని స్కీములు మహాశక్తి తీసుకుంటే 18,000 రూపాయలు ప్రతి సంవత్సరము 18 ఏళ్ళు నిండి పైబడి ఉన్న మహిళలకు ఇవ్వాల్సి ఉంటే దాదాపు 2 కోట్ల మంది మహిళలు ఉంటారు మన రాష్ట్రంలో పేదవాళ్ళు. చాలా హెవీ బడ్జెట్ స్కీమ్, దాని గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు దానికి P4కు లింక్ పెడుతున్నారు చంద్రబాబు గారు. ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 ఊదరగొట్టినప్పుడు ఎప్పుడు చెప్పలేదు చంద్రబాబు గారు P4కు లింక్ పెడతాం మేము అని. కానీ ఇప్పుడు P4కు దానికి లింక్ పెడుతున్నారు. నిరుద్యోగ భృతి పోయినసారి మాట ఇచ్చారు, ఎగ్గొట్టారు. ఈసారి మాట ఇచ్చారు, ఎగ్గొట్టేటట్టే ఉన్నారు. ఇక బస్సు ఉగాది అంటున్నారు, సంక్రాంతి అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్ 15th అంటున్నారు. ఇస్తారో లేదో చూడాలి. ఇలా 1 కాదు 2 కాదు ఎన్ని మాటలు చెప్పాడో చంద్రబాబు గారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 30% కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నారు. తగ్గించడం కదా దేవుడెరుగు. 5 సంవత్సరాలలో వైసీ 32,000 కోట్లు జనాన్ని నెత్తిన మోపితే చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే 17,000 కోట్ల రూపాయలను మోపారు. అప్పుల భారం ఇప్పటికే 1,50,000 కోట్ల రూపాయలు చేశారు. ఇలా చేసుకుంటూ పోతే ఇంకా మన రాష్ట్రం ఏం మిగులుతుంది? మన చేతుల్లో ఏం మిగులుతుంది? చంద్రబాబు గారు సాధించింది ఏమీ లేదు. సూపర్ 6 కాస్త సూపర్ ఫ్లాప్. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలి అంటున్నది మేము. అందుకే ప్రజల పక్షాన పోరాటాలు చేయాలి, వీధిలో చేయాలి, ఊరిలో చేయాలి, మండలంలో చేయాలి, నియోజకవర్గ స్థాయిలో చేయాలి, జిల్లా స్థాయిలో చేయాలి. ప్రజల తరఫున పోరాటాలు చేయటానికే బలపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల తరఫున నిలబడి పోరాటం చేసే పార్టీ ఇప్పుడు ఏ పార్టీ లేదు, ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. కాబట్టి నేను ఎప్పుడు చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మద్దతు ఇవ్వలేదు. నేను ఒప్పుకోను. నేను నా మాటల రూపంలో గానీ నా చేతల రూపంలో గానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు టీడీపీ పార్టీకి వ్యతిరేకమే లేదు. ఆ విభజన నేను మొదటి రోజు నుంచి చూపిస్తూనే ఉన్నాను. మీ మీడియా వాళ్ళు నా నెత్తిన రుద్దారేది. నేను చంద్రబాబు గురించి 20 నిమిషాలు మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి 1 నిమిషం మాట్లాడితే ఆ 1 నిమిషానికి మీరు కవరేజ్ ఇస్తారు. 20 నిమిషాలు గాల్లో కొట్టుకోబోతుంది. అది స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం వాళ్ళ మీడియా హౌస్ అలా తిప్పి మళ్ళీ అది నానెత్తిన పెడుతున్నారు. ఇది చాలా అన్యాయం అన్న. కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో రాజశేఖర రెడ్డి గారు ఎలా రాజకీయాలు చేశారో అలా రాజకీయాలు చేయడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ అడుగు పెట్టింది. కానీ ఎవరితోనో తెర వెనకాల పొత్తులు పెట్టుకొని చేయాల్సిన అవసరం మాకు పట్టలేదు. ఒక నాయకుడు ఉండి అందరూ ఆయన కింద పనిచేస్తే ఏకాభిప్రాయం ఉన్నట్టు అవుతుంది. కానీ దాన్ని నెగిటివ్ గా ఎందుకు తీసుకుంటున్నారు? డిసిసి అన్నవాడు ప్రతి జిల్లాకు డిసిసి ప్రెసిడెంట్ అన్నవాడు ప్రెసిడెంట్, జిల్లాకి ప్రెసిడెంట్ అన్న పేరులోనే ఉంది అధికారం. పిసిసి అంటే నేను ఎట్లయితే ఈ రాష్ట్రానికి ప్రెసిడెంట్ గా ఉన్నానో డిసిసి అన్నవాడు ప్రతి జిల్లాకు ఒక ప్రెసిడెంట్ గా ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా సహకరించి ఆయనకు మద్దతు ఇస్తున్నారు. మాలో ఏ భేదాభిప్రాయాలు లేవు. మీరేం
కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో ఆర్గనైజేషన్ మీటింగ్ అంటే విస్తృత స్థాయి సమావేశాలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరగడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా పిసిసి అధ్యక్షురాలైన షర్మిలారెడ్డి గారు రావటం మాకందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది. వ్యవస్థాగతంగా మా ఆర్గనైజేషన్లో ఏ రకంగా బలోపేతం చేసుకోవాలి, ఏ రకంగా కార్యకర్తలు ఉండాలి, ఏ రకంగా మండల ప్రెసిడెంట్ ఉండాలి, కోఆర్డినేటర్ ఉండాలనేది సమావేశానికి మాత్రం చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఆ రకంగానే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో టోటల్గా ఉన్న కోఆర్డినేటర్స్ కానీ మండల స్థాయి నాయకులు కానీ అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు బాబిరాజు గారు, ఇక్కడ పోటీ చేసిన ఎంపీ నాయుడు గారు, ఏఐసిసి నుంచి వచ్చిన పాలకవర్మ గారు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మాత్రం దిగ్విజయంగా నడిపిన కోఆర్డినేటర్స్కి మండల స్థాయి నాయకులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. మాదక ద్రవ్యాలను అరికట్టే చర్యల్లో భాగంగా జూలై 15 నాటికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల్లో ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ హాల్లో ఎస్పీ బిందుమాధవ్ జిల్లా అధికారులతో ఎన్కార్డ్, నవోదయం, రోడ్ సేఫ్టీ అంశాలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా ఈగల్ విభాగం, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలు డ్రగ్స్, నాటుసారాల దుష్ప్రభావాలను ప్రజలకు వివరించి వాటి బారిన పడకుండా అప్రమత్తం చేసేందుకు ప్రచురించిన పోస్టర్లను కలెక్టర్, ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పోలీస్, రవాణా, ఆర్ఎండ్బి, ఎక్సైజ్ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భవిష్యత్తులో చేయబోయే పనులు ప్రజలకు వివరించండి. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ కేడర్కు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. జగన్మోహన్ రెడ్డి క్షుద్ర రాజకీయాలకు బలి కావద్దు. వైసీపీ యువతకు, కార్యకర్తలకు మంత్రి సవిత హితబోధ. భీమవరంలో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. బాబు, పవన్, జగన్ ముగ్గురు బీజేపీకి తొత్తులేనని విమర్శ. జూలై 15 నాటికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేయాలి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.